గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే నన్ను చదువుకోమంటావేంటమ్మా? ఏదన్నా మంచి సాహసం చేసి పేరు తెచ్చుకుంటా. ప్రమోద్, ఈ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నువ్వు చదువుకొని తీరాలి. అలాగేలే, కానీ అమ్మా. ఏమిటి బాబు? రాత్రి నాకు భలే కలొచ్చిందిలే. ఒక పెద్ద రాజు, పక్కన రాణి, మధ్యలో యువరాజు. చందమామ పుస్తకంలో చదువుంటావు. దగ్గరగా చూస్తే ఆ యువరాజు ఎవరో తెలుసా అమ్మా? నేనే. రాణి ఏమో నువ్వు, రాజేమో నాన్న అనుకున్నాను. అమ్మా, నీ నాన్న ఎక్కడ్రా? మీ నాన్న. ఆయనకేమవుతారో తెలుసుకునే వచ్చావా? తెలుసుకున్నాను కనుకనే నిలదీసి అడుగుదామని వచ్చాను. ఆయన్ని కూర్చోబెట్టి అడిగే అర్హతే లేదురా నీకు. నిలదీసి ఇంకేం అడుగుతావు? మా అమ్మకి ఎందుకు ద్రోహం చేశాడో అడుగుతాను. మీ అమ్మ, ఆవిడ నాకేమవుతుంది? నీకేం కాదు, నాకు మాత్రమే అమ్మ. అజ్ఞానంతో మాట్లాడుతున్నావు తమ్ముడు. నీ ఒంట్లో నాన్న రక్తం ప్రవహిస్తోంది, నా ఒంట్లో అమ్మ ఆప్యాయత పరుగులు తీస్తోంది. కాకమ్మ కబుర్లు చెప్పకుండా ముందు మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు. కొన్ని ప్రశ్నలు అడగాలి. అడిగే ముందు నీ అర్హత తెలుసుకున్నావా? తెలుసుకునే వచ్చాను. అన్యాయం జరిగిన ఒక తల్లికి బిడ్డగా, అన్యాయం జరిగిన ఆ తల్లే నిన్ను దొంగని చేసిందా? న్యాయం తెలిసిన ఆ తల్లే నా దగ్గర గోల్డ్ మెడల్ కొట్టేసి తాకట్టు పెట్టుకోమందా? మర్యాదగా మాట్లాడు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని గౌరవించడం భారతదేశంలో మర్యాద. పెద్దవాళ్ళని గౌరవించచ్చు కానీ ఒక హంతకుడు కొడుకుని గౌరవించక్కర్లేదుగా. ప్రమోద్, కొడతావా? నాన్నని హంతకుడు అని ఇంకోసారి అన్నావంటే కొట్టక తప్పదు. అంటాను అంటాను అంటాను. పెద్దరికం అడ్డు రాకపోతే నిన్ను. పెద్దరికం విలువ తెలిసిన వాడవైతే ఇలా ఎందుకు మాట్లాడతావురా? నాన్నేంటో ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలియాలంటే ఇంట్లో ఒక 2 రోజులు ఉంటే నీకే తెలుస్తుంది. నాన్న హంతకుడు కాదని, ఆయన దేవుడితో సమానమని, అమ్మ దూరం అయినందుకు నలిగిపోతున్న మనిషి నీకే తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే నేను నీలాగా ఇక్కడ 2 రోజులు ఉంటాను, నువ్వు నాలాగా అక్కడ 2 రోజులు ఉండు.